నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో మహాప్రస్థానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ మున్సిపల్ కమిషనర్ శివాజీ మంచిర్యాల జిల్లా కేతనపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గ్రూప్ 1 ర్యాంకు సాధించిన దుర్గం క్రాంతిని అభినందించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 1 ఫలితాల్లో 452 మార్కులతో 552 ర్యాంకు సాధించిన దుర్గం క్రాంతి మంచిర్యాల కేంద్రంలో అతి తక్కువ రోజుల్లో రికార్డు స్థాయిలో పూర్తి చేసుకున్న మహాప్రస్థానాన్ని సోమవారం ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ జై బాబు జై సంవిధాన్ కోఆర్డినేటర్ రుద్ర సంతోష్లతో కలిసి ప్రారంభోత్సవం జరిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 100% సోలార్ విద్యుత్తో అత్యాధునిక హంగులతో ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 100% సోలార్ విద్యుత్తుతో ఆధునిక హంగులతో ఏర్పాటు చేసిన మహాప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నట్లు మంగళవారం నుండి మహాప్రస్థానంలో సేవలు కొనసాగుతాయని తెలిపారు పేద ధనికులకు తేడా లేకుండా ఆఖరి మజిలీని గౌరవంగా జరిపేందుకు అన్ని సదుపాయాలు కల్పించామని పేర్కొన్నారు అతి తక్కువ రోజుల్లో నిర్మాణం చేపట్టినందుకు పర్యావరణానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డు వరించడం ఆనందంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం కోఆర్డినేటర్ రుద్ర సంతోష్ డీసీపీ ఏ భాస్కర్ ఏసీపీ ఆర్ ప్రకాష్ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ తౌటం శివాజీ జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు దీనికి చోటు దక్కుతుంది అవార్డు కూడా వస్తుంది ఒకసారి వస్తే కంటిన్యూస్ కానీ బయట కంటే చాలా రకంగా డొనేషన్లు చెప్పాల్సి దీంట్లో గ్రేట్నెస్ ఏంటంటే 100 రోజులు కంప్లీట్ చేయడం రెండోది దేశంలో ఎక్కడ లేని విధంగా టోటల్ కిలోమీటర్ కిలోమీటర్ మొట్టమొదటిది దేశంలో మొట్టమొదటిది దీంట్లో ఒక స్పెషాలిటీ ముఖ్యమైనదంటే కోటీశ్వర్లు అయినా కూడా రోజు కూలి చేసేవారైనా ఇద్దరు పక్కపక్కకు క్రిమేషన్ జరిగాయి ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడున్న ప్రకారం మన సాంప్రదాయ పద్ధతి ప్రకారం కర్రలతో చేసేదానికి ఎన్ని ఉన్నాయి ఎలక్ట్రిక్ ఇవ్వడం ఒక రెండు నెలలు పడుతుంది ఆర్డర్ ఇచ్చిన దీని ద్వారా 10 మంది ఇటే టైం ఒకటేసారి చేసుకునే అవకాశం ఉన్నది వాళ్ళు మా మనిషికి 300-400 మంది వచ్చినప్పుడు ఇక్కడ ఏలకొని ఇబ్బంది అకామిడేట్ చేసే పరిస్థితి ఇక్కడ రేపటి నుంచి కార్యక్రమం బీద వాళ్ళు ₹1 ఛార్జ్ చేయాలి కట్టలతో సహా పూజ సామాగ్రి పూజ అయ్యగారులు వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేసుకున్నాం భోజనం గిట్ట కావాలన్నా కూడా 50 మంది డోనర్లు చాలామంది రెడీ ఉన్నారు అన్ని క్యాటరింగ్ వాళ్ళు రెడీ చేసాం ఈ రకంగా దేశాలనే మొట్టమొదటిసారి ఇంకా ఇటువంటి పెద్ద పెద్ద వాటిలలో మనకి డబ్బులున్న వాళ్ళకు లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎంట్రీ ఉంటుంది వాళ్ళు కంప్లీట్ చేసి అలా దేశానికి ఒక ఛాలెంజ్ పెట్టింది
ఇంకోటి ఏంటంటే మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఈ చరిత్ర 75 సంవత్సరాల తర్వాత ఈ చరిత్ర నాకు తెలిసి ఈ 100 రోజులు పూర్తి చేయడం అనేది ఇంకా 100 సంవత్సరాలు ఇంకా 50 సంవత్సరాలు కూడా జరగదు. అది వాళ్ళకే సాధ్యమైంది, వాళ్ళే చేసేది. దానికి ఖచ్చితంగా నాతో పాటు మంచిర్యాలకు సంబంధించిన మంచిర్యాల ప్రాంతం అందరూ వాళ్ళకు రుణపడి ఉంటారు. ఇవన్నీ తీసుకొచ్చి ప్రకృతి ద్వారా ఏం చేయవచ్చు అది నిరూపించిన నాగేశ్వరరావు గారికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వాళ్ళకు ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈ మెయింటెనెన్స్ కూడా మంచిర్యాల వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు మున్సిపల్ వాళ్ళతో ద్వారా మెయింటెనెన్స్ తీసుకొని స్వచ్ఛందంగా ₹1 మున్సిపాలిటీని తీసుకోకుండా స్వచ్ఛందంగా మెయింటెనెన్స్ చేయడానికి నిర్ణయం అయిపోయింది. దానికి అవసరమైన డబ్బులు కూడా సమకూర్చుకున్నాం. సొసైటీ ఎవరి దగ్గర సమకూర్చుకున్నాం. ఈరోజు ఎట్లయితుందో 10 సంవత్సరాల తర్వాత కూడా అట్లే ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఇది రాష్ట్రానికి కాదు దేశానికి ఒక ప్రెసిడెంట్ కానీ ఉదాహరణ నిలవాలి. ఈ రకంగా మంచిర్యాల ప్రజల చిరకాల కోరిక దాదాపు 60-70 సంవత్సరాల నుంచి ఇక్కడ చేయాలని ఏం చేయాలో తెలియని పరిస్థితి నుంచి ఈరోజు 10 మందిని ఒకసారి చేసే పరిస్థితి వ్యవస్థ నిర్మాణం చేయడం నిజంగా ఈ అదృష్టం నాకు కలిసినప్పుడు ఆహార మా దేవుని బోలాశంకర్ని తప్పకుండా రుణపడి ఉంటాను. కాటి కాపాడుతూ సార్ పూజారు, పూజ సామాగ్రి వాళ్ళు వచ్చి వెళ్ళే కార్యక్రమం తీసుకుని దానికి కూడా భోజన సౌకర్యం కూడా మనసులు చాలా 50 మంది 100 మంది కావాలంటే ఇచ్చే ఏర్పాట్లు చేసి ఈ ప్రపంచంలో 2 ముఖ్యమైన పుట్టుక చావు. నాకు భగవంతుని సాయిబాబా గారి వెంకట స్వామి బోలాశంకర్ని ఆశీర్వాదంతో ఆ 2 నాకు చేసే అదృష్టం దక్కింది. హాస్పిటల్ సూపర్స్పెషల్ హాస్పిటల్ ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. అది పుట్టుక అయితే ఇక్కడ చావుని అందరూ అంటే తప్పు కాదు. చావు తప్పైతే ఈశ్వరుడు శ్మశానం ఉన్నాడు. ఈరోజు బీదవాడు కూడా లాస్ట్ ఉందరే నేను చంపే ఉందన్న కోటీశ్వరంతో పాటు నేను కూడా ఒక అనుభూతి, ఒక ధైర్యం, ఇవన్నీ వాళ్ళకి కలిగించడం కోసం బోలాశంకర్ ఆశీర్వాదంతో అనుకున్న టైంలో పూర్తి చేసి ఈ మంచిర్యాల పట్టణానికి పక్క ఉన్న మంచిపూర్వాన్ని పక్క ప్రాంతాలు అందించిన ఇంజనీరింగ్ సంఘాల నాయకత్వంలో రాజేంద్ర గారిని మధుకర్ గారు, అదేవిధంగా వీళ్ళతో పాటు యంగ్ కమిషనర్ ఛాలెంజ్ తీసుకొని చేయడం జరిగింది. కాంట్రాక్టర్ పిల్లవాడైనా కూడా బాగా కష్టపడి సందేశ్ ఈ కార్యక్రమం చేశారు. దీంట్లో గుండ సుధాకర్ పాత్ర నిర్వచనం చాలా మీరేసుకొని చేసినాడు. అంటే వారికి ఒక ఆలోచన కూడా చేసినారు. కమిటీ సభ్యులు కూడా నా దృష్టానికి ప్రతి ఒక్కరు అంటే పూర్తి స్వచ్ఛందంగా మొత్తం టైం ఇచ్చి సేవ దృక్పథంతో వచ్చిన. మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజల దశాబ్దాల కళ నేడు నెరవేరింది. కేతనపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి ప్రారంభమైన వేళ పుర ప్రజానికం మురిసింది. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా హాజరై బ్రిడ్జిని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీ వంశీకృష్ణ మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు బ్రిడ్జి సమస్య ప్రధాన అంశంగా ఉండేదని, ఎమ్మెల్యేగా వివేక్ గెలిచిన సంవత్సర కాలంలో బ్రిడ్జి పనులు పూర్తి చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం ప్రజల కోరిక నెరవేర్చామని తెలిపారు. కరోనా సమయంలో నిలిచిన అన్ని ప్యాసింజర్ రైళ్లను పునరుద్దరించడం జరిగిందని పేర్కొన్నారు. సింగరేణిలో కాక వెంకటస్వామి మొదలుపెట్టిన పెన్షన్ స్కీమ్ను నేడు 10,000కు పెంచాలని సంబంధిత మంత్రికి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని, త్వరలోనే పెన్షన్ పెరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే అజ్ని రైలును రవీంద్ర ఖని రైల్వే స్టేషన్లో నిలుపుదల చేస్తామని పేర్కొన్నారు. అనంతరం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచిన 3 నెలల్లోనే బ్రిడ్జిని ప్రారంభించాలని దృఢంగా ఉన్నప్పటికీ గుత్తేదారుడికి రావాల్సిన నిధులు, భూ నిర్వాసితులకు అందాల్సిన నష్టపరిహారం పూర్తి స్థాయిలో రాకపోవడంతో కొంత ఆలస్యమైందని, వెంటనే వారికి రావాల్సిన నిధులు మంజూరు చేయించి పనులను వేగవంతం చేయడం, బ్రిడ్జిని ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సౌకర్యార్థం కొరకు స్పెషల్ డెవలప్మెంట్ నిధులు మంజూరు చేయించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామని తెలిపారు. అలాగే విద్య, వైద్య రంగానికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో నూతన ఒరవడితో విద్యాలయాన్ని నిర్మిస్తామని తెలియజేశారు. అలాగే సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వడంతో పాటు రాజీవ్ యువ వికాసం ద్వారా నిరుద్యోగ
యువకులకు 4 లక్షల రూపాయల రుణాలను త్వరలోనే మంజూరు చేస్తానని, ప్రతి నిరుద్యోగి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, అధికార ప్రతినిధి శ్రీనివాస్, మాజీ చైర్మన్ జంగంకళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, నాయకులు గాండ్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, యాకూబ్ అలీ, నీలం శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. సేవ చేసి కేవలం కాకా కుటుంబం అంటేనే సేవ అంకితం అనేటువంటి భావాన్ని నెలకొల్పడం అనేటువంటిది మనం ఇప్పుడు మంచి రైస్ ఇస్తున్నాము, ఖచ్చితంగా తినాలి. దానికి బయట డైవర్ట్ చేయడానికి లేవు. దాంతో పాటు అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం కూడా మీ అందరూ అప్లై చేసి ఉన్నారు రాజీవ్ యువ వికాసం కింద. దానికి కూడా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మీ అందరికి నేను చెప్తాను ఏమైనా సెలెక్షన్ జరుగుతుంది, ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది. అండ్ దానిలో ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నారు అందరికీ వస్తుంది. దాంతో పాటు మనకి ఇంకా ఇందిరమ్మ ఇల్లు అది కావచ్చు ఆర్ 2 BHK కావచ్చు, అన్ని ట్రాన్స్పరెంట్ వేలో లబ్ధిదారికి 100% మనం బెనిఫిట్ ఇస్తాము. మందమర్రిలో కూడా మనకి ఎలాంటిగా కంప్లైంట్ రాలేదు సార్. దానికి పర్సనల్ గా చూసేసి ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇస్తాము. మనం ఇచ్చాము, ఏ కంప్లైంట్ రాలేదు. ఇప్పుడు మీ అందరూ కూడా పత్రికాన్ని చదువుతున్నారు. అంటే ఆయన మనవాడినే సార్, మళ్ళా ప్రజలు నన్నే గెలిపించినారంటే ఇమ్మీడియట్ గా వారు స్పందించి వారు రెస్పాన్స్ చేసి, మీరు అందరు తెలుసు పత్తి కొనుగోలు కూడా మొదలు పెట్టినారు. ఇట్లా ఇది జస్ట్ నేను చేస్తున్న పని కూడా మీకు చెప్పడం నా బాధ్యత. మళ్ళొకసారి మీ అందరికీ నా హామీ ఇస్తున్నాను, ఏ విషయమైనా సరే నాకు మీరు రీచ్ అవుట్ కావండి. మీకు నేను ఖచ్చితంగా ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి పని అయ్యేదాకా నేను కృషి చేస్తా అని చెప్పి మళ్ళొకసారి అందరికీ నా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ మరో అంశం చెప్తున్నారు గ్రాట్యుటీ విషయం మీద కూడా. దాని మీద కూడా నేను రిప్రజెంటేషన్ తీసుకొని డీటెయిల్స్ తీసుకొని వాళ్ళకి రిప్రజెంట్ చేస్తాను. మరి ఇక్కడ నుంచి ట్రైన్స్ అని కూడా చెప్తున్నారు. మన ట్రైన్స్ గురించి కూడా అప్పుడు వివేక్ గారు ఎంపీగా ఉన్నప్పుడు అజ్నీ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉండేనో కరోనా టైంలో చాలా వరకు ట్రైన్లు రద్దు చేసినారు. దాన్ని తిరిగి ఓపెన్ చేయాలని చెప్పి వారికి రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పుడు రైల్ మంత్రి గారితో మాట్లాడినాను, అక్కడ మన GM గారితో మాట్లాడినాను. వారు కూడా పాజిటివ్ గా స్పందించి ఆ రైల్ కూడా రీస్టార్ట్ చేసి కేవలం మన ఏరియాకే స్టార్ట్ చేసినారు. చాలా మంది పార్లమెంట్ లో గుంటుకున్నారు, మీరు పెద్దపల్లికి ఎట్లా ఓపెన్ చేస్తారు, మాకెందుకు చేయలేదని చెప్పి కూడా వారు పార్లమెంట్ లో కూడా మాట్లాడడం జరిగింది. అదే విధంగా మన మందమర్రి స్టాప్స్ కూడా అడిగినారు, అది పెండింగ్ ఉన్నది. ఇంక రామకృష్ణపురంలో కూడా ఈ 2 స్టాప్స్ పెండింగ్ ఉన్నాయి, అది ఫాలోఅప్ చేస్తున్నాము. దాని మీద కూడా పనిచేసి ట్రైన్స్ విషయంలో కూడా స్టాపేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా పనిచేస్తామని చెప్పి మీకు మళ్ళీ హామీ కావాలి. రేపు ఈ రోడ్ కూడా అందరికి మంచిగా ఉపయోగపడాలి అని చెప్పి సరిగా క్వాలిటీతోని పనిచేయమని చెప్పి ఇంత లేట్ కావడం జరిగింది. కానీ మంచి విషయం, ఎందుకంటే ఇప్పుడు కాదు, నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు సుమారు 40-45 నిమిషాలు అవుతుండే ఈ గేట్ ఓపెన్ కానికి. అది ఒకటేసారి కాదు, 4-5 సార్లు దినంలో 40-45 నిమిషాలు అవుతుండే. అయితే అప్పుడు ఆ రోజులలో నాకు అప్పుడు మల్లికార్జున్ ఖర్గే గారు, వారే రైల్వే మినిస్టర్ ఉండే, అప్పుడు వారిని పోయి అడిగినప్పుడు ఈ 2 ఓవర్ బ్రిడ్జెస్ వారికి శాంక్షన్. అక్కడ కూడా అక్కడ ఉండే రామగుండంలో అక్కడ పోవాలంటే 40-45 నిమిషాలు అక్కడ గేట్ పడుతుండే. ఈ 2 ఓవర్ బ్రిడ్జ్ కూడా నా ప్రాంతంలో చేయాలి. అందరు ఆశ్చర్యపడిపోయినారు, ఎందుకంటే నేను ఎంపీగా ఉన్నప్పుడు అప్పుడు అందరు ఎంపీస్ కన్నా ఎక్కువ ట్రైన్ స్టాప్స్ అయినా కానీ మన కొత్త ట్రైన్ ఇంట్రొడ్యూస్ చేయడంలో కానీ హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి ప్రాంత ప్రజలకు రైల్వే సౌకర్యమే చాలా చీప్, చాలా ఈజీగా. సో మనకి ఇక్కడ ఎన్ని స్టాప్స్ తీసుకొస్తే అంత బాగుంటుంది. వీళ్ళు ఎప్పుడు కూడా నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా సుధాకర్ రెడ్డి నువ్వు అప్పుడు అడిగిన స్టాప్ చేయించిన లేదా, వారప్పుడు అక్కడ డిమాండ్ చేస్తుండే. అయ్యో, సో తెలంగాణ ఎక్స్ప్రెస్ కూడా అప్పుడు స్టాప్ చేయించమంటే మన ఆర్కేపీలో చెప్పించడం జరిగింది. అప్పుడు కళ్యాణ్ గారు ఇక్కడ కలెక్టర్ అయినారు. సో వారు అయినప్పుడు ఫస్ట్ నాకే ఫోన్ చేస్తారు,
సార్ మీరు ఇన్ని రైల్వే స్టాప్స్ చేయించారు, అప్పుడు మాకు కొంచెం హెల్ప్ చేయండి సార్. ఇప్పుడు ఈసారి మీరు ఎమ్మెల్యే ఎంపీ కాదు కానీ అప్పుడు నేను అడ్వైజర్ ఉండి మీరు ఈ ప్రాంత ప్రజలకు మంచిగా ఉంటుందని చెప్పి వారు నాకు కోరడం జరిగింది. అయితే నేను వంశీ గారు కూడా మొన్న రైల్వే మినిస్టర్ గారితో కలిసినప్పుడు, ఎందుకంటే కోవిడ్ టైంలో అన్ని చోట్ల కూడా రైల్వే స్టాప్స్ అన్ని కూడా తక్కువ చేసినారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 1లో ర్యాంకు సాధించిన శాంతికని గని ఓవర్మెన్ దుర్గం క్రాంతిని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రత్యేకంగా అభినందించారు. క్రాంతిని స్ఫూర్తిగా తీసుకుని యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాజీ అధ్యక్షులు ఆవుల రవి కిరణ్ అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఘనంగా సన్మానించారు. శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు. క్రాంతి కుమార్ గత 9 ఏళ్లుగా గనిలో ఓవర్మెన్ గా విధులు నిర్వహిస్తూనే గ్రూప్ 1కు ప్రిపేర్ అయి 452 మార్కులతో 552వ ర్యాంకు సాధించారని తెలిపారు. మందమరిలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో 10వ తరగతి వరకు చదివిన క్రాంతి నెల్లూరులోని గూడూరులో మైనింగ్ డిప్లొమా పూర్తి చేశారు. శాంతికని గనిలో ఓవర్మెన్ గా ఉద్యోగం పొందాడు. సింగరేణిలో విధులు నిర్వర్తిస్తూనే ఓపెన్లో డిగ్రీ పీజీ పూర్తి చేశాడు. పీజీలో సోషల్ వర్క్ సబ్జెక్టు తీసుకున్న క్రాంతి అదే బాటలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాడు. వి ద వాయిస్ ఆఫ్ పీపుల్స్ పేరిట సంస్థను స్థాపించి నిరుపేదలకు విద్య ఇతర సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో తరగతులు, మోటివేషన్ తరగతులు నిర్వహించడం, ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన ఫర్నిచర్, ఇతర మౌలిక సదుపాయాలు అందించడం కార్యక్రమాలు విస్తృతపరుస్తున్నారు. యాంటీ డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమాలు మందమరిలో లైబ్రరీ నిర్వహిస్తున్నారు. సన్మాన కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు బడికెల రమేష్, అధ్యక్షులు చీమల హరీష్, మాజీ అధ్యక్షులు ఆవుల రవికిరణ్, ఉపాధ్యక్షులు చిలుముల నరసయ్య, జనరల్ సెక్రటరీ లింగాల కిరణ్, సోషల్ మీడియా ఆర్గనైజర్ మంతెన భాస్కర్, గని ఉద్యోగులు బసవరాజు, దుర్గం అశోక్, దుర్గం క్రాంతి, మంతెన రమేష్, పొట్టరాజలింగు తదితరులు పాల్గొన్నారు. ఎందుకనంటే నన్ను చూసి అక్కడ పిల్లలు ఉన్నారు. డెఫినెట్ చెప్తున్నా, నేను లాస్ట్ ఇయర్ నేను నా సొంత ఖర్చులతో నేను చాలా మందికి ఫ్రీ కోచింగ్ ఇచ్చిన. ఇప్పుడు ఈ 134 అంబేద్కర్ జయంతి రోజు ఇప్పుడు చెప్తున్నాను, మందమరిలో ఫ్రీ ఇన్స్టిట్యూషన్ పెట్టిన. ఫ్రీ ఇన్స్టిట్యూషన్ నెక్స్ట్ 3 months లో లాంచ్ అవుతుంది. ఆ ఫ్రీ ఇన్స్టిట్యూషన్ లో నాతో ఎవరైతే చదువుకున్నారో, ఎవరైతే గొప్పగా ఇప్పుడు ఒక పొజిషన్ లో ఉన్నారో వాళ్ళందరికీ ఉచితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కోచింగ్ ఇవ్వాలని మేము అనుకున్నాము. దానికి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎప్పుడూ నాకు ముందుగా ఉండి సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నాను. అలా నేను ముందు పడి మార్గంలో నడిచిన ముందులో ఉన్న నా వెనుక వచ్చే పిల్లలందరూ ఒక స్ఫూర్తిదాయకంగా ఉండి వాళ్ళ తరాలకి కూడా గొప్ప చేకూర్చి అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అంబేద్కర్ గారి ఆశయాలంటే ఒకటే, బోధించు, సమీకరించు, పోరాడు. నువ్వు ఒకరికి బోధించు, వాళ్ళని అవేర్ చేయి, వాళ్ళని సమీకరించు, తర్వాత పోరాడు. ఈ 3 స్ఫూర్తిలు నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఎప్పుడైనా విజయానికి. మంచిర్యాల జిల్లా ఊరు మందమర్రి చెరువు బఫర్ జోన్లో నిర్మించిన అక్రమ కట్టడాల గురించి తీవ్రంగా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చెరువులో గత కొన్ని సంవత్సరాల నుంచి అక్రమ కట్టడాలు, చెరువు బఫర్ జోన్ పరిధిలో వచ్చిన చెరువు కట్ట ధ్వంసం చేసిన, చెరువు కట్టపై చుట్టూ సరిహద్దులు పెట్టకపోవడం, రాత్రులు జేసీబీతో అక్రమంగా మట్టిపోసి చదును చేసినా కూడా అధికారులు పట్టించుకోకపోవడం దీనిపై పలు అనుమానాలకు తావిస్తుందని అన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్, ఎంఆర్ఓ, మున్సిపాలిటీ కమిషనర్కు ఇరిగేషన్ శాఖ దృష్టిలో వెళ్లినా కూడా వారు ఎందుకు స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై గతంలో కలెక్టర్, ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్, ఇరిగేషన్ అధికారులకు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోవడం లేదని, తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని గతంలో ఇరిగేషన్ శాఖ మందమర్రి మున్సిపల్ కమిషనర్కు ఒక ఉత్తరం రాయడం జరిగిందని తెలిపారు. చెరువు కట్టలో అక్రమ కట్టడాలు బఫర్ జోన్ పరిధిలో వస్తాయని, తక్షణమే కట్టడాలు ఆపాలని, కట్టడాలు కూల్చివేయాలని 3 పేజీల ఉత్తరాలు మందమర్రి మున్సిపల్ కమిషనర్ కు ఆ శాఖ రాయడం జరిగింది. అయినా మున్సిపల్ శాఖ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు, స్థానిక అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని, దీనిపై జిల్లా కలెక్టర్ కనీసం సందర్శించలేదని, దీనిపై రాష్ట్ర స్థాయి అధికారులతో విచారణ చేయాలని, చెరువు హద్దులు గుర్తించాలని, అక్రమ కట్టడాలపై కేసులు నమోదు చేయాలని, లేని పక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మందమర్రి యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ చెన్నూరు నియోజకవర్గ జనరల్ సెక్రటరీ వడ్లూరి సునీల్, భీమేని భాస్కర్, సాయి కళ్యాణ్, సుధాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు నయన్, చెన్నూరు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిని. మీ అందరికీ తెలుసు, మందమరి పట్టణ ప్రజలకు మరియు మందమరి మండల నాయకులకు అందరికీ తెలుసు, నేను గత కొన్ని నెలల నుంచి మన ఊరు మందమరి చెరువు అక్రమ కట్టడాల గురించి పోరాడుతున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ ప్రెస్ మీట్ ఉద్దేశం ఏంటంటే, మందమరి చెరువు కట్ట మీద గతంలో కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది, ఎంఆర్ఓ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఫిర్యాదు చేయడం జరిగింది, మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు చేయడం.
ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వెళ్ళి మేము ఆర్టీఓ ద్వారా సమాచారం చేయడం జరిగింది. మరి కలెక్టర్ గారు ఇంతవరకు స్పందించలేదు. ఇంత రాద్ధాంతం జరిగిన కలెక్టర్ గారు కనీసం చెరువు ఎలా ఉంది అనేది ఇన్స్పెక్షన్ కూడా రాలేదు. మరి ఎందుకు ఈ వెనకాల ఎవరున్నారు? దీనిపై సమగ్ర విచారంగా చేయాల్సింది కలెక్టర్ బాధ్యత కాదా? ఈరోజు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసిన దాదాపుగా పోయిన సంవత్సరం ఫిర్యాదు చేయడం జరిగింది. సమాచారంతో విత్ ఎవిడెన్స్తో చేయడం జరిగింది. మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తక్షణమే బిల్డింగ్ కూలగొట్టాలని మున్సిపల్ ఆఫీసర్కి ఒక లెటర్ రాయడం జరిగింది. అలా స్పష్టంగా ఇది బఫర్ జోన్లో ఉన్నది, దీన్ని తక్షణమే కూలగొట్టాలి, ఈ చెరువు ప్రమాదకరంలో ఉన్నది అని ఇవాళ ఇచ్చిన ఎవిడెన్స్. మేము ప్రతి ఒక్క ఇరిగేషన్ మందమారి మండలంలో ఉన్న ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి లిఖితపూర్వకంగా రాసిన ఎవిడెన్స్ మరియు ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి స్పష్టంగా రాసినాం. మరి దీని వెనకాల ఎవరున్నారు? అధికారులు ఉన్నారా? మరి నాయకులు ఉన్నారా? మరి ఎందుకు కూలడం లేదు? ఇంత పెద్ద అక్రమ కట్టడాలు కనబడుతున్నా ఎందుకు స్పందించడం లేదు? మేము ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి పోరాడుతున్నాం, ప్రతిపక్షం ఇప్పుడు అధికారం ఉన్నాం, మళ్ళీ పోరాడతాం. మీరు ఎందుకు ఈ సంఘటనపై పురాణం ఎందుకు చేస్తలేరు? దీనిపైన స్థానిక ఎమ్మెల్యే గారు గతంలో కూడా చెప్పారు, ఎవరు అక్రమాలు కట్టినా కూల్ చేయాలని అధికారులకు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఎందుకు దీనిపై చర్యలు తీసుకోవడం లేదు? ఎమ్మెల్యే గారు మరి కలెక్టర్ గారు దీనిపై సమగ్ర విచారణ చేయాలి. కలెక్టర్ గారి మీద మాకు కొద్దిగా మాకు ఇబ్బందికరంగా ఉంది. కలెక్టర్ గారు మీరు ఒక జిల్లా అధికారి, మీరు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా మేము కాదు ప్రతిపక్ష నాయకులు కొందరు ప్రజా సంఘాలు కూడా దీనిపై ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, మీరు కూడా స్పందించలేరు. దీనిపై మన సెక్రటరీ సిఎస్ గారిని కలవడం జరుగుతుంది యాక్చువల్లో. కలెక్టర్ గారిపై స్థానిక ఎవరో పనిచేయడం లేదో వాళ్ళపై కంప్లైంట్ చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దీనిపై మీరు తక్షణమే ఈ అక్రమ కట్టడాలను కూల్చేయకుంటే భవిష్యత్తులో మీ స్థానాలు కోల్పోవాల్సి వస్తుంది. అధికారులని అధికారం శాశ్వతం కాదు, చట్టాలు శాశ్వతం. చట్టాలను గౌరవించండి, చట్టాల అనుగుణంగా మీరు వెళ్ళండి. కానీ ఈ చట్టాన్ని పక్కన పెట్టి అధికారం వైపు కొమ్ము కాస్తే మాత్రం మీ ఉద్యోగాలు ఉడతాయి. అది ఎవరైనా ఎంతటిపై అధికారి అయినా ఊరుకునేది లేదు. మేము కలెక్టర్ గారు ఇప్పటికైనా మేము ధర్నాలకు రాష్ట్రోగాలకు దిగకముందే ఈ సంబంధించిన అక్రమ కట్టడాలు బఫర్ జోన్ పరిధిలో వచ్చిన హద్దును గుర్తించి గత సంవత్సరం సర్వే చేస్తే ఇంతవరకు హద్దులు పెట్టలేదు. ఎందుకు హద్దులు పెట్టలేదు? ఒక చిన్న చెరువును మీరు కాపాడలేకపోతే ప్రభుత్వ భూమిని ఎలా కాపాడతారు మీరు? ఈరోజు చిన్న చెరువును మీరు హద్దులు గుర్తి. చలో వరంగల్ పెద్దపల్లి మాజీ పార్లమెంటు సభ్యులు మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మరియు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 27న జరిగే చలో వరంగల్ సభను విజయవంతం చేయాలని మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో గోడలకు పోస్టర్లను అంటించారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 14 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి తెలంగాణ సాధించి 9.5 సంవత్సరాల అద్భుత పాలన, ప్రజా సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిలా నిలిచిపోయేలా చేసిన ఎన్నో విషయాలను గురించి మరియు భవిష్యత్తు కార్యాచరణ గురించి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగే భారీ బహిరంగ సభకు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సందర్భంగా ఈ రోజు పాలచెట్టు దురళబంగ్లా ఏరియాలో 7వ వార్డు 8వ వార్డులో కార్యకర్తలను సమాయత్తం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు బాల్క సుమన్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఏదైతే చలో వరంగల్ సభ ఏదైతే ఉన్నదో ఈ నెల 27వ తారీఖు నాడు జరగబోయేటువంటి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్తకు ఇవాళ అండగా ఉంటూ పార్టీ తీసుకునేటువంటి ఏ నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఆ యొక్క నిర్ణయాలన్నింటినీ కూడా ఇవాళ రేపు జరిగేటువంటి సభలో కేసీఆర్ గారు మాట్లాడబోతుంది. కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ యొక్క చెన్నూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తరలిరావాలనే ఉద్దేశంతో ఈ యొక్క పోస్టర్లను ముఖ్యమైనటువంటి కూడళ్లలో
అంటించడం జరుగుతుంది. ఇవాళ ఎంతో మహోత్తరంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ అభివృద్ధి చేసినటువంటి ఘనత పెద్దలు కేసీఆర్ గారిది. ఇవాళ ఏదైతే 14 సంవత్సరాలు వనవాసం చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 9.5 సంవత్సరాలు ఎంతో అద్భుతంగా పరిపాలించినటువంటి కేసీఆర్ గారి పాలనను ఇవాళ ప్రజలందరూ కూడా కోరుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా కూడా రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాబోతుంది. ఇవాళ వారు చేసినటువంటి అభివృద్ధి, వారు ఇచ్చినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ యొక్క పథకాలే ఇవాళ ప్రజల్లో ప్రతి ఒక్కరికి కూడా అందడం జరిగింది. ఇవాళ దొంగ మాటలు చెప్పి, మోసపూరితమైన మాటలు చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉన్నదో ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా ఇవాళ ప్రజలను మోసం చేస్తూ ఇలా ఎంతో మంది లబ్ధిదారులకు ఇవాళ కనీసం పెన్షన్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి, దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నది. ఇవాళ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత ఇవాళ కేసీఆర్ గారిది. ఇవాళ ఈ రాష్ట్రాన్ని సుపరిపాలన అందించినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అట్లాంటి కేసీఆర్ గారి వల్ల పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఆవిర్భావ సభ ఏర్పాటు చేయడం జరిగిందో ఆ యొక్క సభకు ప్రతి ఒక్కరు కూడా అందరూ రావాలని చెప్పి కూడా కార్యకర్తలందరూ కూడా రావాలనేటువంటి ఉద్దేశంతో చెన్నూరు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కూడా దాదాపు 3000 మంది కార్యకర్తలతో కూడా 27వ తారీఖు నాడు సభకు తరలి వెళ్లడం జరుగుతుంది. ఇవాళ ఈ సభను ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఖచ్చితంగా వెళ్లి కేసీఆర్ గారి ప్రసంగాన్ని వినాలన్నటువంటి ఉద్దేశంతో, ఒక అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని ఇవ్వబోతున్నటువంటి కేసీఆర్ గారి ప్రసంగాన్ని వినాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇవాళ బయటికి వెళ్లి ఇవాళ ఖచ్చితంగా కూడా ఆ యొక్క సభను విజయవంతం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ యొక్క సభకు రావడం జరుగుతుంది. రావాలని కూడా ప్రతి ఒక్క కార్యకర్తలను కోరడం కూడా జరుగుతుంది. ఏదైతే ఈ నియోజకవర్గాన్ని కూడా ఎంతో గొప్పగా అభివృద్ధి చేసినటువంటి సుమనన్న ఇవాళ ఈ ప్రాంతంలో ఇవాళ ఇంత పెద్దగా అభివృద్ధి చేయడం అనేది కూడా ప్రజలెవరు కూడా మర్చిపోలేనటువంటి సంఘటనలు ఇవాళ ఎన్నో ఉన్నాయి. అట్లాంటిది ఇవాళ ఈ నియోజకవర్గం కూడా అభివృద్ధిలో కుంటుపడడం అనేది చాలా దౌర్భాగ్యం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మహాప్రస్థానాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. కార్యక్రమంలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మున్సిపల్ కమిషనర్ శివాజీ. మంచిర్యాల జిల్లా కేతనపల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని ప్రారంభించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గ్రూప్ 1 ర్యాంకు సాధించిన దుర్గం క్రాంతిని అభినందించిన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్. ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 1 ఫలితాల్లో 452 మార్కులతో 552 ర్యాంకు సాధించిన దుర్గం క్రాంతి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.